మొత్తం అరబ్ కంట్రీలు, ముస్లిం కంట్రీలు మొత్తం అబ్రహాం ఒప్పందంలో భాగస్వాముల వాళ్ళందరూ సంతకాలు పెడితేనే నేను ఇరాన్తో ఒప్పందం చేసుకుంటా, యుద్ధం ఆపుతా. అరబ్ ఒప్పందాల్లో సంతకాలు పెట్టడం అనేది వాటి ఆయా దేశాలకు సంబంధించిన అంశం. కానీ ముస్లిం దేశాలు, అరబ్ దేశాలు మొత్తం అన్నీ కలిపి సంతకాలు పెడితేనే ఇరాన్తో యుద్ధంతో దీన్ని ఏమనాలి? ఎవరి కోసం ఇది? అరబ్ ఒప్పందాలు అంటే ఏంటి అసలు? 2020లో అమెరికా మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్ను గుర్తించడానికి, ఇజ్రాయెల్తో అరబ్ కంట్రీస్కు, ముస్లిమ్స్ కంట్రీస్కి మంచి సంబంధాలు ఏర్పాటు చేయడానికి అబ్రహాం ఒప్పందాలు అని తీసుకొచ్చారు. అబ్రహాం అని ఎందుకన్నారు ఆ ఒప్పందాలని అంటే, యూదులు, క్రైస్తవులు, ముస్లింలు ఈ ముగ్గురికి అబ్రహాం, ఇబ్రాహీం ఈ రెండు పదాలు, ఈ మతాలను మతాలు అంటారు. అబ్రహాం, ఇబ్రాహీం ఈ రెండు మతాలకు పితామహులుగా భావిస్తారు కాబట్టి అబ్రహాం ఒప్పందాలు అని పేరు పెట్టాడు దానికి. ఆ అబ్రహాం ఒప్పందాల్లో అందరూ సంతకాలు చేసి తీరాలి. ఎందుకు సంతకాలు చేయాలి అంటే ఇజ్రాయిల్ను కాపాడాలి, ఈ ప్రపంచం ఇజ్రాయిల్ను గుర్తించాలి. ఇజ్రాయిల్ గుర్తించడం అంటే ఇజ్రాయిల్ చేసిన దాడులు ఓకే అనాలి, ఇజ్రాయిల్ జన సంహారం చేస్తుంది గాజాలో, దాన్ని కూడా ఒప్పుకోవాలి. ముస్లిం దేశాలే కాదు, అసలు మానవత్వం ఉన్న ఏ దేశమైనా, న్యాయం కోసం నిలబడే ఏ దేశమైనా ఇజ్రాయిల్ చేసే నరహంతక దాడులను గాజా మీద, పాలిస్తాన్ మీద ఎవడైనా ఒప్పుకుంటాడా? అది ఒకవైపు చంపుతుంటుంది, వేల లక్షల మందిని చంపుతూ ఉంటుంది. కానీ ఇజ్రాయిల్ ఇప్పటికీ కొన్ని దేశాలు ఇజ్రాయిల్ దేశంగా గుర్తించలేదు. ఇప్పుడు ఏం చేయాలి? ట్రంప్ చెప్పినట్టు పాలస్తీనా స్వతంత్ర దేశంగా గుర్తించొద్దు, ఇజ్రాయిల్ను స్వతంత్ర దేశంగా గుర్తించాలి, ఇజ్రాయిల్తో ఒప్పందాలు చేసుకోవాలి, ఇజ్రాయిల్తో మంచిగా ఉండాలి. ఇది ఒప్పందంలోని భాగం.